హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ ఇడ్లీ దోశలోకి పచ్చికారం తయారు చేసుకుందాం. ఒకసారి తయారు విధానం చూద్దాం. 5 మీడియం సైజ్ టమాటాలు, తగినన్ని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, పచ్చి కొబ్బరి, 3 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పోపు దినుసులు, మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి వేయాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేద్దాం. పచ్చి కొబ్బరి నేను దంచి వేసుకున్నాను లైట్గా. ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకుందాం. బాగా పండిన టమాటాలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుందాం. మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టిన కారాన్ని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఎంతో రుచికరమైన ఇడ్లీ దోశలోకి కారం రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే కారంతో కారం దోశ కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.